డియర్ స్టూడెంట్స్, నేను మీ ఎస్పీ పాదటపాణి. మన సంస్కృత పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ విద్యార్థులు 4 మెట్లకి విజయాన్ని చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. అందులో మొదటి మెట్టు ఏమిటి అంటే క్వశ్చన్ నెంబర్ 4, ఉపవాచకంలో ప్రశ్నలు. 8 ప్రశ్నలు చదువుకుంటే 8 మార్కులు వస్తాయి. తర్వాత రెండవ మెట్టు క్వశ్చన్ నెంబర్ 12 and 13 అంటే సందులు విభజించడము, కలపడము, రాయడానికి. అయితే ఎడాది వస్తుంది, అయవాయ వస్తుంది, పూర్వం వస్తుంది. ఈ 3 సందులు కూడా పేజీ నెంబర్ 112లో ఉంటాయి. అవి చదువుకుంటే 12 మార్కులు వస్తాయి. తర్వాత మెట్టు 3, ఇందులో 7, 8 ప్రశ్నలు అంటే లఘు ప్రశ్నలు ఉంటాయి. పద్య భాగంలో 1-3 పాఠాలు, గద్య భాగంలో 1-3 పాఠాలు చదువుకుంటే 12 మార్కులు వస్తాయి. తర్వాత ఆఖరి మెట్టు క్వశ్చన్ నెంబర్ 15 and 16 అంటే ఏకపద సమాధానాలు. ఈ ఏకపద సమాధానాలు పద్య భాగంలో 15, గద్య భాగంలో 15. అంటే ఒకే ఒక పదంతో సమాధానాలు రాస్తే సరిపోతుంది. 30 చదువుకుంటే 10 మార్కులు వస్తాయి. మొత్తం 1, 1, 1, 2 అంటే మొత్తం 5 పేజీలు చదివితే 42 మార్కులు సొంతం చేసుకోవాలి.